మైనటువంటి తేజో సంబంధమైనటువంటి జీవితం ఇత్యాదివన్నీ పుణికిపుచ్చుకున్నాడు. ఇంకా దేవుని శక్తి ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో, దేవుని సామర్థ్యం ఏమిటో, దేవుడు చేయగలిగేటువంటి అద్భుతములు ఏమిటో అవన్నీ కూడా అభ్యాసం చేసుకున్నాడు యేసయ్య. అవన్నీ కూడా పొందుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవునిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ, అవి గుణాలకు కావచ్చు, శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఇవన్నీ యేసయ్య పొందుకున్నాడు. గనుకనే యేసు ద్వారా ఇవన్నీ కలిగాయి. ఆ యేసులో ఏ దైవ లక్షణం అయితే ఉన్నదో, ఏ పరిశుద్ధత అయితే ఉందో, ఏ మంచితనం అయితే ఉందో, ఆ మంచితనము, ఆ పరిశుద్ధత, ఆ గుణములు, ఆ సామర్థ్యము నేను కనబోయేటువంటి మిగిలిన పిల్లలకు కూడా రావాలి అని కోరుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా అనేటువంటి మాటలో యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు మిగిలిన పిల్లలు అలవర్చుకోవాలి. యేసు దేవుని తత్వం యొక్క మూర్తివత్వమునై ఉన్నాడు. యేసయ్య దైవత్వము అనేటువంటి గుణము ఏదైతే ఉందో దానిని తన శరీరము ద్వారా వెల్లడి చేసి ఈ లోకానికి కనపరిచాడు. కనిపించనటువంటి దేవుని యొక్క లక్షణము ఇదిగో ఇలా ఉంటుందా అని కనిపించేటువంటి ఒక స్వరూపము ద్వారా చూపించాడు. ఆ మొదటి శతాబ్దములో ప్రత్యక్షంగా ఆయనను చూసినటువంటి వారు పరవశించిపోయారు, ముగ్ధులయ్యారు. అసలు ఆ సంగతులను వాక్యము ద్వారా మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనోనేత్రములకు ఒక రూపం కనబడుతుంది, ఒక గుణము కనబడుతుంది. ఆ గుణమును, ఆ రూపమును మనం ఎరుగుచున్నప్పుడు అబ్బా ఎంత గొప్ప తత్వం అండి ఆయనది, ఎంత గొప్ప మానవత్వం, ఎంత గొప్ప దైవత్వము, ఎంత ఆదర్శప్రాయుడు, ఎంత గొప్పవాడు. నిజంగా ఈ లోకమునకు ఒక మంచి మార్గదర్శి. అందుకే ఆయన మార్గం వేసిన వాడయ్యాడు. యథార్థతను చూపించి సత్యమును వెల్లడి చేసినటువంటి వాడయ్యాడు. పునరుత్థానము చెంది జీవము ఉన్నదని తెలియచేసి జీవమై అంటే తాను సజీవుడై మిమ్ములను సజీవులనుగా చేయగలను, నన్ను లేపినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా మరలా పునరుత్థానము చెందిస్తాడు అని చెప్పగలిగాడు ఆయన. నోటితో చెప్పగలిగినవి కొన్నైతే తన యొక్క ప్రవర్తనతో చెప్పగలిగినవి మరికొన్నైతే తాను పునరుత్థానము చెంది ఆకాశమునకు ఆరోహణం అవుతూ తన యొక్క ప్రయాణ విధానము ఏదైతే ఉందో దాన్ని చూపించి ఈ సమాజాన్ని ఆలోచనలో పడేసి ప్రభావితం చేశాడు. ఇవన్నీ యేసయ్యను చూసి నేర్చుకొని మనం పెరగాలి. దాన్ని చెప్పడానికి ఈ పదమును వాడాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. అంటే అలాంటి పిల్లలు నాకు కావాలి. నా పెద్ద కుమారుడు అంటే నాకు ప్రాణం, నా పెద్ద కుమారుడు అంటే నాకు ముచ్చట, నా పెద్ద కుమారుడు అంటే నాకు ఇష్టమైనటువంటి వాడు, ప్రియమైనటువంటి వాడు. యేసు నాకు ప్రియమైనటువంటి కుమారుడు. నా ప్రియమైనటువంటి కుమారుడు ఎలాగనైతే ఉన్నాడో మిగిలిన పిల్లలు కూడా అలాగే ఉండాలి. మీకు తెలుసో తెలీదో ఆ యేసు ప్రభుల వారి యొక్క ఇంపాక్ట్ ఒక అబ్రహాం మీద ఉంది. యేసు ప్రభుల వారి యొక్క ఇంపాక్ట్ ఒక మోషే మీద ఉంది, ఒక దావీదు మీద ఉంది. ఇలా మహామహులు భక్తులు అని మనం ఎవరిని గురించి అయితే ముచ్చటించుకుంటామో వాళ్ళందరి మీద ఉంది. అది ఎలాగయ్యా?
యేసయ్య వచ్చింది 2000 సంవత్సరాల క్రితం కదా. ఆ 2000 సంవత్సరాలకు ముందు బ్రతికినటువంటి ఆ భక్తుల మీద యేసయ్య ప్రభావము ఎలా పడింది అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. కానీ అది మరొక సందర్భంలో మనం మాట్లాడుకుందాము. ఫర్ షాంపుల్గా మీకు తెలుసు కదా, మోషే దేని గురించి ఇష్టపడ్డాడట? ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడట, సంపద వద్దనుకున్నాడట, ఫరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకోవటానికి ఆయనకి ఇష్టము కలగలేదట. ఏం కలిగిందట? క్రీస్తు యేసును గురించినటువంటి నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడట. ఏంటి? అప్పుడే ఆయన క్రీస్తును గురించిన ఆలోచన చేయటం ఏంటి? అలాంటి నింద అనుభవించాలని కోరుకోవటం ఏంటి అనంటే, ఆ భక్తులకి యేసుక్రీస్తు అప్పటికే తెలుసు. ఆ భక్తులు యేసుక్రీస్తు విధానంలో బ్రతకాలని భావించినటువంటి వారు. అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు క్రీస్తు యేసు వలె మనం బ్రతకాలని కోరుకొని దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఫస్ట్ ప్రయారిటీ, మనిషి పుట్టుకకు ప్రధాన కారణం, మానవుల ఉత్పాదనకి ప్రధాన కారణం ఏంటి అనంటే, నా పిల్లలు నా కోసముగా ఉండాలి, నా ఇల్లు నాకు ఉపయోగపడాలి అన్నట్టుగా, నా వస్త్రం నాకు ఉపయోగపడాలి అన్నట్టుగా, నా వస్తువు నాకు ఉపయోగపడాలి అన్నట్టుగా, నా పిల్లలు నాకుగా ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ వ్యక్తీకరణ చేస్తున్నాడు. చూడండి, మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే ఈ సృష్టి పుట్టుకకు ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే అనుకున్నాడట, నిర్ణయించుకున్నాడట తన గుండెల్లో, తన హృదయములో, ఇదిగో నిన్ను గురించి, నన్ను గురించి అప్పుడే ఆలోచన చేసుకొని హృదయములో స్థానమునిచ్చి కాలానుగుతంగా ఒక్కొక్కరికి జన్మనిస్తూ వచ్చాడు. అంటే అనుకున్నది, నిర్ణయించుకున్నది సృష్టి పుట్టుకకు ముందు. ఇక జన్మను ఇచ్చింది సృష్టి, అంటే ఏ పిల్లలైతే కావాలనుకున్నాడో ఆ పిల్లల యొక్క మనుగడకి అవసరమైనటువంటి వాటిని అన్నిటినీ ఏర్పాటు చేసి ఆ పిమ్మట వారికి జన్మనివ్వాలి. ఎందుకంటే వాళ్ళు పుట్టిన తర్వాత దేనికోసం అంగలార్చకూడదు, దేనికోసం వారు బాధపడకూడదు, అయ్యో ఇది లేదే అనేటువంటి సమస్యతో వారు ఉండకూడదు అని చెప్పి, తినడానికి ఉండటానికి నేల, తినటానికి ఆహారం, త్రాగటానికి నీరు, పీల్చటానికి గాలి, ఇలా పలు విధములైనటువంటి వాటన్నిటికీ జన్మను, అంటే వాటన్నిటినీ కలగజేసి అందున తన పిల్లలకి జన్మనిచ్చి, ఇదిగో వీటిని అనుభవించుకుంటూ నా హృదయము నెరిగి నేను సంతోషించులాగున మీరు బ్రతకండిరా అని దేవుడు తన పిల్లలకి తెలియచేశాడు. ఓకే, తన పిల్లలకి తెలియచేశాడు. పిల్లరా, అంటే అనుకున్నదేమో సృష్టి పుట్టుకకు ముందు, అనుకున్న దానిని అమలు చేసిందేమో సృష్టి పుట్టుక తర్వాత. సృష్టి పుట్టుకకు ముందు దేవునికి పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు యేసయ్య, ఒకరు పరిశుద్ధాత్ముడు. తర్వాత సృష్టి పుట్టిన తర్వాత పిల్లలకి జన్మనిచ్చాడు. వారెవరు అనేటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే. దాన్ని మనం సవివరంగా తర్వాత ఆలోచన చేద్దాం. అయితే ఇందులో వీటన్నిటిలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. నేలను కలగచేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలగచేశాడు, నీటిని కలగచేశాడు, అండ్ కావలసినటువంటి మొక్కలను కలగచేశాడు, మత్స్యములను కలగచేశాడు, పక్షులను కలగచేశాడు.
ఇవన్నీ బాగానే ఉంది. మరి గాలిని ఎప్పుడు కలగజేశాడు? గాలిని గురించిన ప్రస్తావన లేదు కదా. అంటే మీకు వచ్చిందా ఆలోచన? ఆ థాట్ వచ్చిందా? గాలిని గురించిన ప్రస్తావన. బట్ నిన్న కమలాకర్ గారు అడిగారు, ఆ సూర్యుడి నుండి వచ్చేటువంటి కిరణాలు అవి ఏవైతున్నాయో దాన్ని గాలి అనుకోవాలా అని చెప్పేసి అడిగాడు. అలా అడిగాడే కానీ అసలు గాలి పుట్టుక దాని ప్రస్తావన ఏమైనా ఉందా? దేవుని చిత్తమైతే ఆ గాలి పుట్టుకను గురించి, ఇంకా ఈ మనిషి భూమి మీద శరీరమును ధరించుకొని పుట్టినటువంటి తొలి మానవుని గురించి, తన యొక్క జీవనమును గురించి ఏం తెలియచేశాడు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇంకా మనము 6వ దినములోనే ఉన్నాం. 6వ దినం దాటలా. 6వ దినములో దేవుడు ఏమేమి చేశాడో వాటిని ఆలోచిస్తూ మధ్యలో ఉన్నాం. ఇంకా కొంత నేర్చుకోవాల్సి ఉంది. తర్వాత 7వ దినపు విషయం కూడా ఉంది. ఆ 2 విషయాలను కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ మాటల్ని జాగ్రత్తగా మరలా మననం చేసుకోండి. దయచేసి మీలో చాలామంది హోంవర్క్ చేయట్లేదు.